ముందు ఏముండేది, వాటిని ఎవరు తయారు చేస్తారు, వాటికి ఆ పవిత్రత ఎలా వచ్చింది? వాచ్ దిస్ రిపోర్ట్. తిరుమల వెంకటేశ్వర స్వామి తర్వాత ఆ స్థాయిలో ప్రాచుర్యం పొందింది స్వామివారి లడ్డు. వైష్ణవ స్వామిలు మాత్రమే తయారు చేసే ఈ లడ్డూలను పరమ పవిత్రంగా భావిస్తారు. స్వామివారికి వివిధ రూపాల్లో 50 రకాల ప్రసాదాలు సమర్పిస్తారు. కానీ లడ్డూకున్న ప్రత్యేకత వేరు. తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాక ప్రతి భక్తుడు ప్రాధాన్యమిచ్చేది లడ్డూకే. తిరుమల లడ్డూకు 310 సంవత్సరాల చరిత్ర ఉంది. 1715లో బూందీ రూపంలో లడ్డూను శ్రీవారికి సమర్పించేవారు. ఉత్సవాల్లో భక్తులకు పంచేవారు. శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని 1803లో అప్పటి మద్రాస్ సర్కార్ ఫస్ట్ టైం ఆలయంలో బూందీ ప్రసాదాన్ని ఇవ్వడం ప్రారంభించింది. ఇదో చారిత్రక ఆధారం కాగా అప్పట్నుంచే ప్రసాదాలు కూడా విక్రయించేవారు. పల్లవుల కాలం నుంచే ప్రసాదాల పరంపర మొదలైందని చరిత్ర చెబుతుండగా అప్పట్లోనే శ్రీవారికి సంధి నివేదనలుగా నైవేద్య వెల్లలు ఖరారు అయ్యాయి. ఈ సమయంలోనే భక్తులకు ప్రసాదాలు పంచేవారు. ఆ రోజుల్లో కొండ మీద భోజన సదుపాయం లేకపోవడంతో ప్రసాదాలే భక్తుల ఆకలి తీర్చేవి. పూర్వకాలం అంటే 1940 సంవత్సరానికి పూర్వం ఈస్ట్ ఇండియా కంపెనీలో ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలన ఉండేది. అప్పట్లో చాలా తక్కువ సంఖ్యలో భక్తులు తిరుమలకు వచ్చేవారు. తిరుమల శ్రీవారి ఆలయం కూడా 24 గంటలు తెరిచి ఉండే పరిస్థితులు అప్పుడు లేవు. పూర్తి అరణ్యము, మార్గం కూడా సరైన రోడ్డు వసతి, బస్సు వసతి, వాహన సౌకర్యాలు ఉండేవి కాదు. ఎడ్ల బండ్లలో కొంతమంది నడకదారులు మాత్రమే తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకునే పరిస్థితి ఆ కాలంలో ఉండేది. అప్పట్లో మొట్టమొదటిసారిగా స్వామివారికి కలకండ నైవేద్యంగా పెట్టేవారు. తర్వాత బూందీ, చక్కెర పాకం కలిపిన మిశ్రమాన్ని నైవేద్యంగా సమర్పించి అది భక్తులకి వినియోగించేవారు. తర్వాత 40వ సంవత్సరం తర్వాత 1940వ సంవత్సరం తర్వాత కళ్యాణోత్సవాలు ప్రారంభమవడం, కొద్దిగా కళ్యాణాలు కట్టినప్పుడు ఈ లడ్డూ ప్రసాదాన్ని తయారు చేయడం ఆ భక్తులకు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. 1933లో తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి ఏర్పాటైన తర్వాత ఆలయంలో ప్రసాదాల వితరణ, విక్రయ కార్యక్రమాలను పెంచింది. అయితే అప్పటి వరకు బూందీ రూపంలో ప్రసాదం అందుకుంటుండగా 1940 నాటికి అది లడ్డూగా మారింది. సరిగ్గా అప్పటి నుంచే బూందీ లడ్డూగా మారి భక్తుల చేతికి లడ్డూ అందింది. కాలక్రమంలో వడస్థానంలో లడ్డూ పూర్తి స్థాయి ప్రసాదమైంది. 1950లో టీటీడీ పాలక మండలి లడ్డూలను తయారు చేసి విక్రయించాలని నిర్ణయించింది. గతంలో లడ్డూను పరమ పవిత్రంగా భావించి కొంచెం తినేవారు. అయితే భక్తుల రద్దీ పెరగడం, స్వామివారి ఆలయానికి రానివారికి భారీగా లడ్డూలు పంచడం, విదేశాలకు సైతం పంపించడం పెరిగింది. దీంతో భారీ స్థాయిలో లడ్డూలు తయారు చేయడం, విక్రయించడం పెరిగింది. భక్తులు కోరినన్ని లడ్డూలను ఇస్తోంది టీటీడీ. పడి అంటే 51 లడ్డూలని అర్థం. ఒక్కో పడికి అవసరమైన దినుసులను తీసుకునేవారు పోటు కార్మికులు. డిమాండ్ దెబ్బకు ఇప్పుడు రోజు లక్షల సంఖ్యలో లడ్డూలు తయారు చేస్తున్నారు. 2001లో టీటీడీ నిర్ణయం ప్రకారం ఇప్పుడు లడ్డూలు తయారు చేస్తున్నారు. లడ్డూలు తయారు చేశాక మొదటి గంటలో శ్రీవారికి సమర్పిస్తారు. వాటిని తీసుకొచ్చి మిగతా లడ్డూలతో కలిపి భక్తులకు అందిస్తారు. 3 రకాల లడ్డూలు ఇప్పుడు భక్తులకిస్తున్నారు. పెద్ద లడ్డు, ఆస్థానం లడ్డు, చిన్న లడ్డూలు. అయితే చిన్న లడ్డూలనే విరివిగా భక్తులకు ఇస్తున్నారు. లడ్డూ సైజులో తేడా ఉన్నా క్వాలిటీ మాత్రం ఒకటే. నిత్య కళ్యాణవాసుడికి ప్రతిరోజు కళ్యాణోత్సవంలో స్వామివారికి పెద్ద లడ్డూలు నైవేద్యంగా సమర్పిస్తారు. అట్లాగే భక్తుల సౌకర్యార్థం బూందీ స్థానంలో చిన్న లడ్డూల్ని తయారు చేయడం ఎక్కువ సంఖ్యలో భక్తులందరికీ, కళ్యాణం చేసుకున్న భక్తులందరికీ, మామూలుగా దేవాలయాన్ని సందర్శించిన భక్తులందరికీ కూడా ఈ యొక్క చిన్న లడ్డూల్ని తగిన నగదు వసూలు చేసుకుని వారికి విక్రయించడం జరుగుతుంది. అట్లాగే ఈ యొక్క ప్రసాదాలకు ఉచితంగా ఇచ్చే లడ్డూలు కూడా శ్రీవారాలయంలో మరీ చిన్న లడ్డూలుగా తయారు చేసి అవి కూడా ఈ అన్న ప్రసాదాలు అయిపోయిన సందర్భాల్లో భక్తులకు నిత్యం వితరణ జరుగుతూ ఉంటుంది. ప్రోక్తం అనేది ఇదంతా మనకు మహంతులు బ్రిటిష్ కాలంలో ఏర్పడిన పదాలు ఇవన్నీ కూడా. ఆ కాలం నుంచి ఒక ప్రోక్తం అంటే 51 లడ్డూలు ఒక పడి అంటారు. ఆ ప్రోక్తాలు అనేది కొంత ఈ యొక్క మరాఠీకి సంబంధించిన భాషలోకి సంబంధించిన పదాలు అవి.
ఆ పదాల్లో స్వామివారికి ఒక దిట్టాన్ని ఏర్పరిచి ఒక ప్రోక్తం అంటే ఇన్ని కేజీలు ప్రసాదం తయారు చేయాలంటే ఇంత పప్పు దినుసులు కావాలి, ఇంత బియ్యం కావాలి, ఇంత నెయ్యి కావాలి, ఇంత కలకండ, ఇంత మనకి యాలకులు, లవంగాలు, అందులో కలపవలసిన ద్రవ్యాలన్నిటికీ ఏ సామాన్లు ఎంత మొత్తంలో కావాలనేది శ్రీవారి ఆలయ దిట్టంలో నమోదుపరిచి ఉంటుంది. ఆ దిట్టం ప్రకారమే సామాన్లు తీసుకొని ఆ దిట్టం ప్రకారం సామాన్లతోటి ఈ లడ్డూలు తయారు చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ లడ్డూలను మీరాసి వ్యవస్థలోని శ్రీ వైష్ణవులే తయారు చేస్తారు. వారికే పోటు కార్మికులుగా ఉద్యోగాలిస్తారు. దీనికోసం ప్రత్యేక శిక్షణ ఏమీ ఉండదు. కొత్తవారు సీనియర్ల దగ్గర నేర్చుకుని ఈ ప్రక్రియను నిరాటకంగా కొనసాగిస్తారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి ప్రతిరోజు నైవేద్యంలో సమర్పించే అతి ముఖ్యమైనది ఈ లడ్డూనే. నిజానికి ఇలాంటి నివేదనలు శ్రీవారికి ప్రపంచంలో మరెక్కడా జరగవు. టీటీడీ తయారు చేసే లడ్డూ మరెక్కడా తయారు చేయకుండా 2014లో జీఐ హక్కులు కూడా దక్కించుకుంది. రోజు దాదాపు 15 మెట్రిక్ టన్నుల నెయ్యిని వినియోగిస్తూ 3 నుంచి 3.5 లక్షల లడ్డూలను తయారు చేస్తున్న పోటులో 700 మంది సిబ్బంది ఉన్నారు.